చేసుకుని మరి రాత్రికాలపు కుటుంబ ప్రార్థనలో మనందరం ముందుకు వెళ్దాం. మోషబాబు ప్రార్థన. మహాగణుడు మహోన్నతుడ ప్రేమగా మాట్లాడింది కొరపగలదా మీ అపరమైన నామానికి వేలేదు వందన సూతులు సోదరు చెందుకుని శాంతకాల సంగతి మీ లేఖనాలు చదువుకున్న భాగ్యాన్ని కింద ఉన్న తండ్రి ట్రేగతని వెనబడే వాక్ మా రోజునంతరం 30 అరదండ్రిగా 100 ఫైనల్ చూడండి ట్రేగతని ఇది మన తండ్రి యెషయాగ్రంథం తండ్రి 17 అధ్యాయం చదువుతున్న కదండి వెనబడిన వాక్యం మా రోజులంతరం 30 అరదండ్రిగా 100 ఫైనల్ చూడండి తండ్రి ఇది కొంటుంది చెప్పబోదాను మాకు బిడ్డను చెప్పబోతున్నాము మీ దోశలకు సమృద్ధి తెలియదు జ్ఞానాన్ని ఏంటండి ట్రీగతండి ఇంకెళ్తాను ఆరోగ్య రోగులు కొనతండి అని ముట్టుబడి హత్తుకొనితండి తరగతులు ముగించుకొనితండి మీ సన్నిధానములకు మేము అడిగి పెడుతుండగా మీరే కృపను దయను అనుగ్రహించమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా పరువును మీ కుమారుడండి యేసుక్రీస్తు ప్రార్థనలు ట్రీగతలు వాక్చదువులతో వాగ్దాన ఆదరణ చాతవరకు ఇతర పడే చోటు ట్రీగత వాకి చదువుతున్న కథలు ఆ సందర్భంలో తిరిగి లేచుకున్నది రోడ్ ట్రీగత వాకి చదువుతున్న కథలు సామాజికమైన తెలియనికి అన్న ట్రీగతలు వాకి చదువుతున్న చెప్పచ్చు మీ సామర్థ్యం తెలియనికి అన్నితో వెత్తబడే వార్తలు మరొక వరకు రాసుకున్నారు చోటు ట్రీగత వాకి చదువుతున్న కథలు యెషయాగ్రంథం 17 అధ్యాయం చదువుతున్న కథలు ఆ సందర్భంలో తెలుగు నేర్చుకున్నారు రోటరీ కథలు వదిలికేసిన పాత్ర వదిలికేసాను సంఘ కాబట్టి పోసం బియ్యలు రాదని తీయించాల్సండి సేకలు అనుకుంటూ తీయించాలి వైఎస్ఆర్ సంఘ కాబట్టి తీయించాలి పోసం బియ్యలు రాదని కుటుంబాన్ని కూడా తీయించాలి 2 సంఘాలు సేకలు కూడా తీయించి రోటరీ కథలు ఈ క్లాస్ ముగించుకోవచ్చండి మీదే దైవసేన కలుగుతుండే కథలు ఆదరించడానికి రేపుడుగా చేయండి కావాలైతే అందరూ మేము ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు. తండ్రి గతించిన ఈ ఉదయకాల సమయం అంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి ఈ రాత్రికాల సమయంలో కుటుంబ ప్రార్థనలో మీ సన్నిధి భాగ్యాన్ని మాకు అనుగ్రహించు ప్రభు. నాయన తండ్రి మీ సన్నిధి కాంతులు నాయన యెషయా గ్రంథము 17-18 అధ్యాయాల ద్వారా నాయన మీ సన్నిధి కాంతులు మాపై అనుగ్రహిస్తూ ఉండగా తండ్రి మీ మాటలను చక్కగా శ్రద్ధగా విని నేర్చుకుని ప్రభు ఆ మాటల అనుసారమైనటువంటి జీవితాన్ని జీవించడానికి మీ సహాయాలు తెచ్చమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభు యొక్క సమయంలో ప్రార్థించిన ఇరువురు బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే నాయన మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలను ఈ ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం ప్రభు. నాయన తండ్రి మరి ఈ సమయంలో నాయన బిడ్డలందరూ ఉదయకాల సమయంలో ఆయా పనులకి వెళ్ళిన ఆయన మరలా క్షేమంగా గృహాలకు చేరుకున్నారని మేము విశ్వసిస్తున్నాం ప్రభా. అవును తండ్రి, మీ మీద ఆనుకుని తండ్రి ఏ పని చేస్తున్నా నాయన దాంట్లో విజయమే ప్రభా. కనుక నాయన నీ బిడ్డలో నాయన ప్రార్థన ద్వారాగా పనిని ప్రారంభించుకుని నాయన ఆ పనిలో ఆనందాన్ని సంతోషాన్ని పొందుకునే ధన్యకరమైన జీవితాన్ని మా తోటి సహోదరులకు అనుగ్రహించండి తండ్రి. అలాగే ప్రభా యొక్క సమయంలో సంఘాన్ని, సంఘ బిడ్డలను, అలాగే సేవకుల కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని తండ్రి. రాత్రికాల సమయంలో యెషయా గ్రంథం ద్వారా మీరు మాతో మాట్లాడుతుండగా మీ మాటల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని మేము అర్థం చేసుకుని ప్రభు వాటి ప్రకారం జీవించగలిగే ధన్యకరమైన జీవితాన్ని మాకు దయచేయమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో యెషయా గ్రంథము 17వ అధ్యాయాన్ని మరి బైబిల్ పఠనంగా లేఖన భాగాన్ని చదువుకుందాం. గతించిన కాలంలో మనం బబులోను గురించి అలాగే మోయాబు గురించి దేవుడు మరి ఏ రీతిగా తీర్పులు తీర్చాడో మనం చూసాం మొన్నటి కాల సమయంలో. అలాగే ఈరోజు దమస్కు దేశానికి, దమస్కు రాజ్యానికి లేదా సిరియా రాజ్యానికి, అలాగే ఐతీఫ్ దేశానికి దేవుడు ఏ రీతిగా తీర్పులు తీరుస్తున్నాడో, వారికి ఏ రీతిగా దేవుడు వారిని శిక్షించబోతున్నాడో దేవుడు మరి యెషయా గ్రంథము 17-18 అధ్యాయాలని 2 అధ్యాయాలు మనం చదువుకుని నేటి పరిచర్యలో ముందుకు వెళ్దాం. ఓకేనా? రైట్. యెషయా గ్రంథము 17వ అధ్యాయం 1వ వచనం. దమస్కును గూర్చిన దేవోక్తి. రైట్. దమస్కు పట్టణము కాకపోవలసి వచ్చెను, అది పాడై దెబ్బగా నగును. 6 పట్టణములు నిర్మానుషులగును.
అవి అవి గొర్రె మందలు మేయు గుర్రమందు వేయు తావులగును. తాగులగును. ఎవడును వాటిని బెదిరింపకుండా ఎవడో వాటిని బెదిరింపకుండా మందలు అచ్చట పండుకొనుడు. మందలు అచ్చట పడుకును. ఎఫ్రాయిమునకు దుర్గము లేకపోవును. ఇశ్రాయేలుకు దుర్గము లేకపోయెను. దమస్కునకు రాజ్యము లేకుండెను. దమస్కుకు రాజ్యం లేకపోయెను. ఇశ్రాయేలుల ప్రభావమునకు ఇశ్రాయేలు ప్రభావములకు జరుగునట్లు జరుగునట్లు సిరియాలో నుండి సిరియాలో నుండి శేషించిన వారికి జరుగును. శేషించిన వారికి జరుగును. సైన్యములకు అధిపతియగు యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఈ మాట సెలవిచ్చి ఉన్నాడు. 4వ వచనం. ఆ దినమున యాకోబు యొక్క ప్రభావము క్షీణించి ఆ దినమున యాకోబు యొక్క ప్రభావం క్షీణించి వాని క్రొవ్విన శరీరము కృషించిపోవును. వాని క్రొవ్విన శరీరము కృషించిపోవును. కృషించిపోయెను. చేను కోయువాడు చేను కోయేవాడు దుండ్లు పెట్టుకుని దుండ్లు పెట్టుకొనగా పెట్టుకొనగా వాని చెయ్యి వెన్నెలను కోయినట్లుండును. వెన్నెల కోయినట్లు ఉండెను. రెఫాయిము లోయలో ఒకడు రఫాలీములో ఎవడు పరగ ఏరుకొనున్నట్లుండును. ఏరుకున్నట్లుండెను. అయినను ఆయనను ఒలీవ చెట్లు ఒలీవ చెట్లు దులపగా దులపగా పై కొమ్మ చివరను పై కొమ్మ చివరను 2-3 పండ్లు మిగిలియుండునట్లుండును. 2-3 పౌలు మిగిలినట్లుండును. ఫలభరితమైన చెట్టున ఫలభరితమైన చెట్టున వాలు కొమ్మల యందు వాళ్ళ కొమ్మలందు 3-4 పండ్లు మిగిలియుండునట్లు 3-4 పండ్లు మిగిలి ఉన్నట్లు దానిలో పరగా పండ్లు ఉండునని పండ్లు ఉండినని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇశ్రాయేలు దేవుడు సెలవిచ్చుచున్నాడు. ఆ దినమున వారు తమ చేతులు చేసిన బలిపీఠముల తట్టు చూడరు. దేవస్తంభమునైనను సూర్య దేవత ప్రతిమలైనను తమ దేవతలు చేసిన దేనినైనను లక్ష్య పెట్టరు. మానవులు తమ్మును సృజించిన వాని వైపు చూతురు. వారి కన్నులు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుణ్ణి లక్ష్య పెట్టును. ఆ దినమున ఎఫ్రాయిమీయులు బలమైన పట్టణములు ఇశ్రాయేలు భయము చేత అడవిలోను కొండ శిఖరం మీదను జనులు విడిచిపోయిన స్థలముల వలె ఆ దేశము పాడగును. 10వ వచనాన్ని చదువుకుందాం. ఏలయనగా నీవు నా రక్షణకర్తయగు దేవుని మరిచిపోతివి. నీ ఆశ్రయ దుర్గమైన నీ శైలమును జ్ఞాపకము చేసుకొనలేదు. అందుచేత నీవు రమ్యమైన వనములను నాటుచూ వచ్చితివి. వాటిలో అన్యమైన ద్రాక్షవల్లులను నాటితివి. నీవు నాటిన దినమున దాని చుట్టూ కంచె వేసితివి. ప్రొద్దున్నే నీవు వేసిన విత్తనములను పుష్పింపజేసితివి. గొప్ప గాయములను మిక్కటమైన బాధయు కలుగు దినమున పంట కుప్పలుగా కూర్చబడును. ఓహో బహు జనములు సముద్రముల ఆర్భాటం వలె ఆర్భాటించును. జనములు ప్రవాహముల మేఘఘోష వలె ఘోషించును. జనములు విస్తారములు ఘోష వలె ఘోషించును. ఆయన వారిని బెదిరించును. వారు దూరముగా పారిపోవుదురు. కొండ మీద పొట్టు గాలికి ఎగిరిపోవునట్లు తుఫాను ఎదుగుట గిరగిరా తిరుగు
ఎగిరిపోనట్లు ఎగిరిపోనట్లు వారును తరమబడుదురు. వారును తరమబడుదురు. సాయంకాలమున తల్లడిల్లుదురు. సాయంకాలం తల్లడిదురు. ఉదయము కాకమునుపు ఉదయం కాకమునుపు లేకపోదురు. లేకపోదురు. ఇదే ఇదే మమ్మును దోచుకుని వారి భాగము. మమ్మల్ని దోచుకుని వారి భాగము. మా సొమ్ము దొంగిలించు వారికి మా సొమ్ము దొంగిలించు వారికి పట్టు గతి ఇదే. పట్టు గది ఇదే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో 18వ అధ్యాయాన్ని కూడా మనం చదువుకుందాం. ముందు అధ్యాయం ఏమో మరి సిరియా, దమస్కు ఈ పట్టణాల గురించి వ్రాయబడింది, ఈ రాజ్యాల గురించి, ఆ రాజ్యం గురించి. ఇప్పుడు 18వ అధ్యాయము ఐతిఫిలో దేశం గురించి వ్రాయబడింది అనమాట, కూషు దేశం గురించి. ఏనా దీని గురించిన లేఖన భాగాలు కూడా మనం చదువుకుంటూ దేవుని మహిమపరచుకుంది. ఏంటన్నా 18వ అధ్యాయం మొదటి నుంచి చదువుకున్నాను. ఓహో ఓహో కూషు నదుల అవతల కూషో నదుల అవతల తటా తటా కొట్టుకును తటా తటా కొట్టుకును రెక్కల గల దేశమా, రెక్కలగల దేశమా, అది సముద్ర మార్గముగా అది సముద్ర మార్గముగా జలముల మీద జలముల మీద జమ్ము పడిన లోయలో జమ్ము పడిన లోయలో రాయబారులను పంపుచున్నది. రాయబారిని పంపుచున్నది. వేగిరుపడు దూతలారా, వేయబడి దూతలారా, ఎత్తైన వారును ఎత్తైన వారును, నునుపైన చర్మము గలవారునగు నూరుపైన చరాల వారును, జనమును యొద్దకు జనముల ఎద్దుకు దూరములోనున్న దూరంలో ఉన్న భేకర జనమునొద్దకు పోవుడి. దేవగడు దద్దమకు పోవుడి. నదులు పారుచున్న దేశముల వారును నదుల పాలను దేశముల వారును దౌష్ట్యులై దౌష్టులై జనములను త్రొక్కుచుండు జనములు తొక్కుచుండు జనమునొద్దకు పోవుడి. జనములద్దకు పోవుడి. పర్వతముల మీద ఒకడు ధ్వజము ఎత్తునప్పుడు పర్వతం మీద ఒక జనము ఎత్తినప్పుడు లోక నివాసులైన మీరు, లోక నివాసులైన మీరు, భూమి మీద కాపరముండు మీరు భూమి మీద కాపరముండు మీరు చూడుడి. చూడుడి. బాకా ఊదినప్పుడు ఆలకించుడి. బాగా ఊరినప్పుడు ఆలకించుడి. యెహోవా నాకెలాగు సెలవిచ్చుచున్నాడు. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఎండ కాయుచుండగను ఎండ కాయుచుండగను, వేసవి కోత కాలమున వేసవి కోతకాలమున మేఘములు మంచు కురియు మేఘమును మంచు కొరియు చుండగను. చుండగను. నేను నిమ్మలించి నేను నెమ్మలించి నా నివాస స్థలమును నా నివాస స్థలమును కనిపెట్టుకొందును. కనిపెట్టుకుందును. కోతకాలము రాకమునుపు కోతకాలం రాకమునుపు పువ్వు వాడిపోయిన తర్వాత పువ్వు వాడిపోయిన తర్వాత ద్రాక్షకాయ ఫలములగుచుండగా ద్రాక్షకాయలు ఫలములగుచుండగా ఆయన పోటకత్తుల చేత ఆయన పూటకత్తుల చేత ద్రాక్ష తీగలను నరికి ద్రాక్ష తీగలు నరికి వ్యాపించు వ్యాపించు కోసివేయును. కోత కోసివేయును. అవి కొండలలోని అవి కొండలలోని ఊరపక్షులకును ఊరపక్షులకును భూమి మీదనున్న భూమి మీద ఉన్న మృగములకును మృగములకును విడువబడినట్లు విడవబడినట్లు వేసవి కాలమున వేసవి కాలమున పక్షులను పక్షులను శీతాకాలమున శీతాకాలమున భూమి మీదనున్న భూమి మీదనున్న మృగములను మృగములను వాటిని తినును. వాటిని తినును. ఆ కాలమున ఆ కాలమున ఎత్తైన వారును ఎత్తైన వారును నునుపై నుండిపై పై చర్మము గల వారును పై చర్మము గల వారును దూరములోనున్న దూరంలో ఉన్న భీకరమైన వారును భీకరమైన వారును నదులు పారు దేశము గలవారై నదుల పారు దేశము గల వారై ఆ జనులు ఆ జనులు సైన్యములకు అధిపతియగు సైన్యములకు అధిపతియగు యెహోవాను యెహోవాను అర్పణముగా ఆయన నామమునకు ఆయన నామమునకు నివాస స్థలముగాను నివాస స్థలముగా నుండి సియోను పర్వతమునకు సీయోను పర్వతమునకు తేబడుదురు. తేబడుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. నేను ఇక్కడతో మరి కూషు దేశం గురించి కూడా, ఇథియోపియా దేశం గురించి కూడా మరి దేవుని యొక్క తీర్పులు, అలాగే దేవుని యొక్క శిక్షా విధులు, అలాగే దేవుని యొక్క మరి కోపము మరి వీరి దేశాల మీద కూడా మరి కనబడుతుంది మనకి. కనుక మరి ఈ దేవుడు మరి ఈ పట్టణాలని శిక్షించడంలో గల ఉద్దేశాలను మనం చూస్తున్నప్పుడు బబులోను దేశం నుంచి, అలాగే మోయాబీ దేశం నుంచి వారిని దేవుడు ఎందుకు శిక్షిస్తున్నాడంటే వారిలో ఉన్నటువంటి
ఆ హృదయ గర్వాన్ని బట్టి, వారి అతిశయాన్ని బట్టి, వారి అహంకారాన్ని బట్టి వారు దేవుని కంటే గొప్పగా ఉండాలనుకున్నారు కనుకనే దేవుడు వారిని ఏం చేయాలనుకున్నాడంటే తీసేయాలనుకున్నాడు. వీళ్ళందరూ ఎవరంటే వీళ్ళు మనుషులే. వీళ్ళకలాగే దావీదు గారు కూడా మనిషి. అయితే దావీదికి దేవుడు ఎలాగ అర్థమయ్యాడు? దావీదికి అర్థమైనట్టుగా అందరికి అర్థం అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందరిని ఉద్దేశించి ఏమన్నాడు? దావీదును ఉద్దేశించి ఏమన్నాడు? మరియు నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని అన్నాడు. అంటే దేవుని చూపులు దావీదు మీదకి వెళ్ళినాయి. మరి ఇంతటి రాజ్యాలు, ఇంతటి సామ్రాజ్యాలు, ఇంతటి సైన్యాలు, ఇంతటి బలగాలు, వారి యొక్క ఆయుధాలు, వారి యొక్క సామాగ్రి, ఇవన్నీ దేవుడు ఏం చూడలేదనంటే దావీదు గారి ముందు అవన్నీ చిన్నవిగా కనబడుతున్నాయి. దావీదు దేవుడు కనుగొన్నాడు అని అంటే ఎక్కడున్నాడు దావీదు? దావీదును కనుగొంటున్నాడు. అందుకనే వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమని దేవుడు ఆకాశం నుంచి నరులను పరీక్షిస్తుంటే ఒకరు కనబడట్లేదు కనుక అందుకనే దేవుడు ఇప్పుడు తీసేస్తానంటున్నాడు వీళ్ళందరినీ కూడా. దావీదుని దేవుడు ఏమన్నాడు? నా హృదయానుసారుడైనటువంటి మనుష్యుడు అని అన్నాడు. మరి ఈ దేశాల వారు ఒక కూషు దేశంలో దావీదు లాంటి వాడు లేడా? లేడు. ఒక దమస్కులో కూడా దావీదు లాంటి వాడు లేడా? లేడు. మోయాబులో దావీదు లాంటి వాడు లేడా? బబులోనులో దావీదు లాంటి వారు లేరా? అంటే ఈ 4 సామ్రాజ్యాల్లో దావీదు లాంటి వారు లేరా అని అంటే మరి మనం ఆశ్చర్యపోవాలా అని అనిపిస్తుంది. మరి అందుకనే ఆ సొదొమ గొమొర్రా పట్టణాలని దేవుడు తీసేస్తానన్నప్పుడు అబ్రహాము గారు ఏమన్నాడు? అబ్రహాము గారితో దేవుడు ఏమన్నాడు? సరే ఒకసారి సొదొమ గొమొర్రా పట్టణాలని అది మనం లేపేసి ముందు ఒకసారి అబ్రహాముకి చెబుదామని అంటే అబ్రహాముకి చెప్పాడు. ఎందుకు? అబ్రహాము లాంటి వారు ఎవరైనా కానీ ఒకవేళ అక్కడ ఎవరైనా నీతిమంతులుగానే ఉన్నారేమో అని చూస్తే ఒకరైనా నీతిమంతులు ఉన్నారా సొదొమలోని? లేరు. కారణం ఏంటి? అబ్రహాము లాంటి వారు ఎవరు లేరు. దావీదు లాంటి వారు ఎవరు లేరు. అందుకని ఆ దేశాలని ఆ పట్టణాలను ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? తీసేస్తానంటున్నాడు. ఇప్పుడు దేవుడు ఎలాంటి వారిని కావాలనుకుంటున్నాడు? దావీదు కంటే ఏమండి అబ్రహాము గారి కంటే, మోషే గారి కంటే వీళ్ళందరినీ మించి ప్రభు అయిన యేసుక్రీస్తు లాంటి వారు కావాలనుకుంటున్నాడు దేవుడు. అలాంటి వారిని ఉన్నారు కనుకనే ఈరోజు కొన్ని దేశాలని దేవుడు ఇంకా ఆపుతున్నాడు. ఏ దేశాన్ని దేవుడు శిక్షించకుండా. కనుక ఇదివరకు ఉన్నటువంటి దేశాలని దేవుడు తీసేయడంలో గల ఉద్దేశాలు ఏంటంటే భక్తులు ఎవరు లేరు కనుకనే దేశము ఎలాగుందే పాడుగా ఉందని అంటాడు. భక్తుడు దేశంలో లేకపోయినని అంటాడు మనకి. కనుక ఇలా భాగాలు మనం చూసినప్పుడు భక్తులు లేరు కనుకనే రాజ్యాన్ని దేవుడు తీసేస్తున్నాడు. ఒకవేళ నిజంగా వీరు భక్తులుగా మారితే దేవుడు వీరిని కూడా నెత్తి మీద పెట్టుకుంటాడు. ఏనా? అందరినీ దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు. అందుకనే ఆయన చెడ్డవారి మీదనో మంచివారి మీదనో తన నీతి సూర్యుని ఏం చేస్తున్నాడు? ఉదయింపజేస్తున్నాడు. మంచివారి మీదనా కాదు, చెడ్డవారి మీద కూడా తన నీతి సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. దేవుని మనసును మనం ఎలా కొలవగలిగినట్లయితే వీళ్ళకి తీర్పు ఎందుకు తీర్చాడు, వాళ్ళకి ఎందుకు తీర్పు తీర్చాడు మీకు నాకు స్పష్టంగా అర్థమవుతుంది. అలా అర్థం కావాలని దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మొదటగా దమస్కు పట్టణాన్ని గురించి లేదా సిరియా పట్టణం గురించి, సిరియా రాజ్యం గురించి దేవుడు మరేమని తెలియజేస్తున్నాడు. ఒకసారి 15వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. 17వ అధ్యాయం మొదటి వచనం. దమస్కును గూర్చిన దేవోక్తి. దేని గురించి అంటమ్మా? దమస్కును గూర్చినటువంటి దేవోక్తి. దమస్కు అంటే సిరియా రాజ్యం అనమాట. సిరియా దేశము. సిరియా దేశానికి క్యాపిటల్ అనగా రాజధాని ఏదయ్యే దమస్కు అన్నమాట. సిరియా రాజధాని ఏంటమ్మా? దమస్కు. ఇప్పుడు మన దేశ రాజధాని ఏంటి? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ అంటే మన దేశం అనమాట. మన ఆంధ్రప్రదేశ్ అంటే మన ఇండియా, మన రాష్ట్రానికి సంబంధించింది అనమాట. మన రాష్ట్రం. అలాగే మన దేశం ఉంది కదా, మన ఇండియా దేశం. మన ఇండియా దేశానికి రాజధాని ఏది? ఢిల్లీ అనమాట, క్యాపిటల్ అనమాట. అలాగే ఇప్పుడు మన ఇస్రాయేల్కి ఒకప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఇస్రాయేల్ ప్రజల క్యాపిటల్ ఏది? షోమ్రోను పట్టణం అనమాట. ఇస్రాయేల్కి క్యాపిటల్ ఏది? యోదావారికి యెరూషలేం సిటీ అనమాట. ఇలా రాజధానులు ఉంటాయి. దీన్ని మనం ఆలోచించేసి అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఇప్పుడు దమస్కు సిరియా రాజధాని అనమాట. ఓకేనా? ఇప్పుడు దేవుడు ఈ పట్టణాన్ని తీసేస్తానన్నాడు. కారణం ఏంటి? వీళ్ళలో భక్తులు అనేటువంటి వారు ఎవరు లేరు కనుక. పైగా వీళ్ళు చేసే పని ఏంటంటే భక్తుల మీద తిరుగుబాటు పనులు వెళ్ళాయి.
తరచుగా మన ఇస్రాయేల్కి సిరియన్కి బాగా యుద్ధం జరుగుతుండేది. జతల్లి ఏం జరిగిదమ్మా? యుద్ధం మన సిరియన్లకి అది ఇస్రాయేల్కి సిరియన్కి బాగా యుద్ధం జరిగిందమ్మా. ఒకనొక సమయంలో ఒక రాజుగారి హయాంలో ఎలీషా రాజు పరిపాలన కాలంలో ఇస్రాయేల్ రాజు ఏం చేస్తాడనంటే, మీరు వారికి యుద్ధం చేయకండి, వారికి భోజనాలు పెట్టండి అంటాడు. ఎవరికి? సిరియన్లకి భోజనాలు పెట్టండి అంటారు. యుద్ధం చేయడానికి వచ్చిన వాళ్ళు భోజనం చేసి మళ్ళీ వాళ్ళ దేశం మీదకి యుద్ధానికి రారు. యుద్ధానికి వచ్చిన వాళ్ళకి ఏం పెట్టాడు? ఇప్పుడు భోజనం పెట్టాడు. అంటే శత్రువుకి ఏం పెట్టాలని చెప్పింది వాక్యము? భోజనం పెట్టాలంది కదా. అలాగే ఇప్పుడు కొన్నాళ్ళ పాటు సిరియన్లకి ఇస్రాయేల్కి యుద్ధం జరిగితే ఒకానొక సందర్భంలో శత్రువుకు భోజనాలు పెట్టారనమాట ఇస్రాయేలుడు. అంత ప్రేమ కలిగినటువంటి వారు. కనుక ఇప్పుడు ఆ ప్రేమ కలిగినటువంటి దేశానికి దేవుడు ఏం చేయబోతున్నాడో, శిక్షలు ఎలా విధించబోతున్నాడో ఒకసారి మనము ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయం చదువుదాం. నువ్వు ఆమోసు గ్రంథము 1వ అధ్యాయం తీయగడు. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయము నువ్వు తీజైతేలే తమ్ముడు. ఇర్మియా గ్రంథం ఎంతనైనది? 49 23. దమస్కును గూర్చిన వాక్కు. దమస్కును గురించి ఏమొచ్చిందంటే ఇక్కడ ఇర్మియా ప్రవక్త గారు చెప్తున్నాడు అనమాట. నామాతును అర్పాదును దుర్వార్త విని సిగ్గుపడుదురు. ఇప్పుడు ఈ దమస్కుని దేవుడు తీసేయబోతున్నాడు కదా. తీసేయబోతున్న ఈ సమాచారం విని వాళ్ళు ఏం చేస్తారట? దుర్వార్త విని సిగ్గుపడుదురు. అవి పరవశములాయను, సముద్రం మీద విచారము కలదు, దానికి నెమ్మది లేదు. దమస్కు ఏమైంది? ఇప్పుడు బలహీనమాయను, పారిపోవలనది వెనకకి తీయజొనుచున్నది, వణుకు దానిని పట్టెను, ప్రసవించు స్త్రీని ఏమండి పట్టునట్లు ప్రసవ వేదనలు దానిని పట్టును. ప్రసిద్ధి గల పట్టణము బొత్తిగా విడబడును. ప్రసిద్ధి గల పట్టణం ఏమైపోయిందట మోషే బాబు? ప్రసిద్ధి గల పట్టణం బొత్తిగా విడబడును. నాకు ఆనందమునిచ్చు పట్టణము బొత్తిగా విడబడును. అది యవనులు ఆమె వీధుల్లో కూలుదురు. ఆ దినమున యోధులందరూ మౌనులవుదురు. ఏమండి? నేను దమస్కు ప్రాకారములలో అగ్ని రాజబెట్టేదును, అది బెనహాదాదు నగరాలన్నిటినీ కాల్చివేయును. ఏమండి? దాని నగరాలన్నిటిని ఏమైపోతాయట? దేవుడు కాల్చేస్తానంటున్నాడు. కారణం ఏంటి? వారికి పాపము పడింది కనుక. ఇక్కడ కూడా ఏమంటున్నాడు చూడండి. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం చదువు. అతడు ప్రకటించున్నదేమనగా, సియోనులో నుండి యెహోవా గర్జించుచున్నాడు, యెరూషలేము నుండి తన స్వరము వినిపింపజేయుచున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషమును బట్టి నేను తప్పకుండా దానిని శిక్షించేస్తానన్నాడు. 3 సార్లు 4 సార్లు ఏం చేసిందట మోషే బాబు? దమస్కు. అందుకనే దేవుడు వాటిని ఏం చేస్తానంటున్నాడు? శిక్షించేస్తానంటున్నాడు. కారణం ఏంటంటే వీళ్ళ ఇశ్రాయేలు మీద తిరగబడ్డారు. ఎవరో? ఈ సిరియనులు. కనుక వీళ్ళని కూడా దేవుడు ఏం చేస్తానంటున్నాడు? తీసేస్తానంటున్నాడు. బబులుని తీసేస్తానన్నాడు, మోయాబీని తీసేస్తానన్నాడు. ఇప్పుడు సిరియా రాజ్యాన్ని కూడా తీసేస్తానన్నాడు. ఒకప్పుడు సిరియా రాజ్యాన్ని వాడుకున్నాడు దేవుడు. ఒకప్పుడు దీన్ని వాడుకున్నాడు? సిరియా రాజ్యాన్ని వాడుకున్నాడు. నయమానికి స్వస్థతను అనుగ్రహించాడు దేవుడు. ఒక ఆయన ఉన్నాడని అంటే మర్చిపోయి, దావీదు లాంటి ఆయన సిరియా దేశంలో ఒక ఆయన ఉన్నాడంటే నయమాన్ ఉన్నాడు దేవుని దృష్టికి మరి అనుకూలంగా. సో మనం ఇలా చూస్తున్నప్పుడు కొంతమంది జల్లెడ పడితే శాశ్వత జీవితంలో ఎవరో ఒకరు ఉంటారన్నది ఒక వాస్తవం. సో ఇలా మనకి వీళ్ళు ఏం చేస్తానంటున్నాడంటే, దమస్కు వారిని దేవుడు తొలగించేస్తానని తీసేస్తానంటున్నాడు. ఇది ఇంకా మన లేఖనాల్లో చూడగలిగితే బోల్డెన్ సందర్భాలు ఉంటాయి. తరచుగా మనకి వీళ్ళకనే. సో మరి ఇలాగ దేవుడు ఏం చేశాడంటే సిరియా దేశానికి మరి దేవుడు శిక్ష విధించినట్లుగా మనకు కనబడుతుంది. ఇక 17వ అధ్యాయం 18వ అధ్యాయంలో మరి ఐతిఫీల దేశం ఉంది కదా, కూసు దేశం అంటారు దీన్ని. ఈ కూషు దేశాన్ని కూడా దేవుడు మరి తీర్పు తీరుస్తానని చెప్తున్నాడు. ఈ కూషు దేశం గురించి కూడా దేవుడు మరి పరిశుద్ధ గ్రంథంలో నపుంసకుడు ఆరాధించే ఐతిఫీ దేశస్థుడుగా మనకు కనబడుతుంది. ఓకేనా? అక్కడ వీళ్ళు పాపము కూషు దేశస్థుడు తన చర్మమును తెలుపు చేసుకోగలడా అని రాయబడుతుంది. కానీ తెలుపు చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే వారు సూర్యుడి దగ్గరగా ఉంటారు. దక్షిణాఫ్రికాగా ఇథియోపియాగా మనకి కనబడుతుంది. సో దీనికి కూడా దేవుడు ఏం చేస్తానంటున్నాడు? జడ్జిమెంట్ చేస్తానంటున్నాడు. దేనికినైనా కూషు దేశానికి, ఇథియోపియా దేశానికి కూడా దేవుడు తీర్పు తీరుస్తానంటున్నాడు.
ఈ తీర్పుల గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఏంటండి ప్రపంచ దేశాలని దేవుడు తీర్పు తీరుస్తాడంటే ఈ ప్రపంచ దేశాలని ఈ సర్వ సామ్రాజ్యాలన్నింటినీ సృష్టించింది ఎవరనంటే దేవుడు. కనుక దేవుని చిత్తం ప్రకారంగా వాటికి తీర్పులు జరుగుతున్నాయి. కనుక ఇప్పుడు క్రైస్తవులుగా మీరే లోకానికి తీర్పు తీరుస్తారంటే అవును, పరిశుద్ధులుగా ఎవరైతే ఉంటారో వారు లోకానికి తీర్పు తీర్చుదరని పరిశుద్ధ గ్రంథం మనకి సెలవిస్తుంది. ఒక మాటని చదువుదాం. ఇక ఈ కూషు దేశం గురించి మరి ఏముందయ్యా బైబిల్లో రెఫరెన్స్ ఏంటంటే ఆనాటి కాలంలో మరి దేవుడు ఎన్నో రకాలుగా ఈ దేశంతో మరి ఇశ్రాయేలు మధ్య సందర్భాలు ఉన్నట్టుగా మనకి లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ దేశాల గురించి దేవుడు ఏమని చెబుతున్నాడో పరిశుద్ధులైనటువంటి మనందరితో ఒకసారి ఒక మాటను చదువుదాం. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా. ఏమండి, మన వలన లోకానికి ఏం జరుగుతుందట మోషే బాబు? తీర్పు జరుగుతుంది. దేవుడు మనల్ని అలా ఏం చేస్తాడు? జడ్జిమెంట్లుగా చేశాడు, న్యాయవాదులుగా చేశాడు. మనల్ని ఏం చేశాడు? న్యాయవాదులుగా చేశాడు. ఇప్పుడు మనం చెబుతున్నాం అన్నమాట, బబులోనికి తీర్పు తీర్చాడు దేవుడని ఇప్పుడు మనం చెప్తున్నాం. ఎందుకని? పరిశుద్ధులం గనక. మోయాబీలకి దేవుడు తీర్పు తీరుస్తున్నాడని మనం చెప్తున్నాం. ఇప్పుడు బైబిల్ని అనుసరించి, లేఖనాలను అనుసరించి ప్రపంచ దేశాలకి దేవుడు తీర్పు తీరుస్తున్నాడని. ఈరోజు మీరు నేను కూడా పరిశుద్ధులుగా ఉంటే పరిశుద్ధులు ఎవరికి తీర్పు తీరుస్తారట? ఒక దేశానికి, ఒక రాజ్యానికి, అది లోకానికి తీర్పు తీరుస్తారని చెప్తుంది బైబిల్ గ్రంథం. అందుకనే నన్ను వెంబడిస్తున్నటువంటి మీరు ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి 12 సింహాసనాల మీద ఆసీనులై ఉండి మీరు తీర్పు తీరుస్తారన్న ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు శిష్యులను ఉద్దేశించి. పౌలు గారేమో ఏమండి పౌలు గారు అంటున్నాడు పరిశుద్ధులు లోకానికి తీర్పు తీరుస్తారు అంటున్నాడు. చూడండి, ఇంకా 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం చదువు. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదువు. మనము 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. సహించిన వారైతే ఆయనతో కూడా మనం ఏం చేస్తాం? యేసుక్రీస్తు వారు ఇప్పుడు ముల్లోకాల మహాయోధుడిగా ముల్లోకాలను 3 లోకాలను పరిపాలిస్తున్నాడు ఆయన. ఆయనలాగా మనం కూడా సహనాన్ని కలిగి ఉంటే మనము కూడా ఇప్పుడు ఏం చేస్తాం? సహించిన వారు అయితే ఆయనతో కూడా మనం ఏం చేస్తాం? ఏలికలుగా పెట్టాడు దేవుడు మనల్ని. మొదట్లో ఆదాముని చేసినటువంటి తర్వాత ఈ సృష్టిని అంతటిని ఏలిక మీద రాజుగా పెట్టాడు. ఎవరిని? ఆదాము గారిని, మొట్టమొదటి మనిషిని. కనుక మనం ఏం చేస్తామంటే లోకానికి తీర్పు తీరుస్తాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనం తీయండి. 2 వచనాలు చదివేసి మనం ప్రార్థన చేసుకుని క్లోజ్ చేసుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21. 3:21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుంటున్న ప్రకారము జయించు వారిని నాతో కూడా సింహాసనమందు కూర్చుండబెట్టేదును. సింహాసనమందు కూర్చుండబెడతాను అంటున్నాడంటే అర్థం ఏంటి? సింహాసనం మీద ఎవరుంటారో? దేవుడు ఉంటాడు. సింహాసనం మీద ఇంకా ఎవరు ఉంటారు? జడ్జిలు ఉంటారు, తీర్పులు ఉంటారు, తీర్పరులు ఉంటారు, న్యాయవాదులు ఉంటారు, బోన్లో ఎవరుంటారు? ఖైదీలు ఉంటారు, తప్పు చేసినటువంటి వారు ఉంటారు. కనుక ఇప్పుడు మనల్ని అందరినీ దేవుడు ఎవరంటున్నాడు? నాతో పాటు సింహాసనం మీద మీరు కూడా కూర్చుండి ప్రజలకు తీర్పు తీరుస్తారు, జడ్జిమెంట్లు చేస్తారని మరి దేవుని వాక్యం మనకి సెలవిస్తుంది. అందుకని ఆ రోజు బబులోను వారికి, మోయాబీలకి, దమస్కు వారికి, కూషీలు వారికి, ఇథియోపియలు వారికి దేవుడు ఏ రీతిగా మరి శాసనాలను చేయించి తీర్పులు తీర్చాడో మరి నేడు మనం వింటున్నాం, నేర్చుకుంటున్నాం. కనుక దేవుడు మరి ఈ ప్రపంచ దేశాలకి అంత్య తీర్పు, చివరి తీర్పు తీర్చే దినం ఒకటి రాబోతుంది. మరి ఆ రోజున ఆ తీర్పు కొరకు మనమందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రతి ఒక్కడు ఎక్కడ ఉండాలి మోషే బాబు? క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. మరి అలా నిలబడడానికి సిద్ధంగా ఉండాలని గనుకోడు మనల్ని ఎలా చేయాలనుకున్నాడంటే దేవుడు మరి న్యాయవంతులుగా చేయాలనుకుంటున్నాడు. కనుక మనం అందరం క్రీస్తు న్యాయపీఠం ఎదుట, మరి ఆ న్యాయపీఠం ఎదుట మనం ఉంటున్నప్పుడు ఈరోజు ప్రపంచ దేశాల కొరకు మనం తీర్పు తీర్చాం, మనలందరినీ తీర్పు తీర్చబోయే గడియ భూలోకమునకు ఒకసారి రాబోతుందని మరి పౌలు గారు ప్రకటించిన రీతిగా మరి ఆ మహాతండ్రి మనందరికీ తీర్పులు తీర్చబోతున్నాడు. జీవగ్రంథాలు తెరవబడతాయి. మరొక్కసారి మనుషులందరికీ తీర్పు ఉన్నది. మరొకసారి ఆ తీర్పులో మనమందరం కూడా దేవుని ఎదుటి నిలబడేటువంటి నీతిమంతులుగా, నిందారహితులుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. కనుక అట్టి జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మోషే బాబు ప్రార్థనతో
ఈ రాత్రి కాలం కుటుంబ ప్రార్థన ముగించుకుందాం. పర్లోకం మాకు అయితే కలిసి మీకు అందుతుంది మా అంటే మీకు అందుతుంది నీట్గా వెనబడి వరకు మరో 30 60 100 కొంచెం రోజు ఉంటుంది నీట్గా ఇంకా అయితే రోగులు ఉండదని ముట్టుపడి సత్తుపడితే వేసుకేస్తున్నాడు వ్యక్తి పడతాను రామే ఆమేన్. ప్రార్థన పడితే ఒట్టిగా అయితే వాకి చదువుకుంటే వాకి ఆదరించేంత వరకు నీ కృపణ ఒట్టిగా అయితే వాకి చదువుతుండే కదండి. ఆ సందర్భంలో ఎదురుగా నేర్చుకుంటా ఒట్టిగా అయితే వాకి చదువుతుండే కదండి. వెత్తబడే వాకి మరో రోజు రాసుకుని ఒట్టిగా అయితే ఈ తరగతి నేర్చుకుంటే మేము ప్రార్థన కలుగుతుండే కదండి. ఆ సందర్భంలో ఎదురుగా నేర్చుకుంటే అయితే ఇంకా లేదు అందరూ కూడా అట్టేస్తామని ఏసుకి ఇష్టం పర్వతం ఆమేన్. ఏమో ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. దేవ, గత కాలంలో మీ సహాయాన్ని అనుగ్రహించారు తండ్రి. రాత్రికాల సమయంలో మీ సన్నిధి వాక్యాన్ని ఇచ్చారు దేవ. ఈ సమయంలో ప్రభా నాయన యెషయా గ్రంథము 17, 18 అధ్యాయాలని చదువుకోవడానికి మీరు ఎంతగానో కృపను అనుగ్రహించారు, సహాయాన్ని దయచేశారు తండ్రి. నాయన ప్రారంభం నుంచి నాటి నుంచి మొదలుకు నేటి వరకు తండ్రి, నాయన విరామం లేకుండా తండ్రి, విశ్రాంతి లేకుండా ప్రభువా మీ సహాయాన్ని అనుగ్రహించు ప్రభువా. నాయన మీ కార్యాల్లో మమ్మల్ని నిలబెట్టినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. మా విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడినైనా నాయన మీ కుమారుని వైపు చూచుచూ ప్రభువా మా ఎదుట ఉంచబడిన పందెములు మేము ఓపికతో పరిగెత్తడానికి సత్తువును, బలమును, ఆయువును, ఆరోగ్యాన్ని దయచండి. అలాగే ఈ మాటలు వింటూనే నీ బిడ్డలను దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. రాత్రికాల సమయంలో నాయన మా యొక్క స్థానిక సంఘాలు ఊదూరు, వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను దీవించండి. ఈరోజు 2 సంఘాల కలయికలోనైనా మరి సండే టు సండే బహిరంగ సభల నిమిత్తమై మీరు దిగ్విజయంగా జరిగించినందుకు నాయన కృతజ్ఞత కూడికగా నాయన విజయోత్సవ సభను సిద్ధం చేశారు ప్రభా. ఈ సభ నాయన మీకు మహిమకరంగా, అందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని, నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. రైట్.